దీంట్లో మాలుంది సార్. ఏంటిది? నాకు తెలీదు సార్. ఇది నా కార్ కాదు, శివగామి మేడం గారే చెప్పారు కార్లో ఉన్న ఏ వస్తువులు ముట్టుకోవద్దని. నేను కార్ సర్వీస్ చేయడానికి తీసుకొచ్చాను అంతే. కథలు చెప్తున్నావా? అబద్ధం చెప్పడం ఎందుకు సార్? మేడం ఏమన్నారంటే నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి కాల్ చెయ్యి, ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని కార్లో ఉన్న బాక్స్ తీసుకోమని చెప్పారు. ఇదేంటో తెలుసా? తెలీదు సార్. బ్రౌన్ షుగర్. వైట్ గానే ఉంది కదా సార్. నాటకాలు ఆడుతున్నావా? 2 తగిలిస్తే ఎర్రగా పడిద్ది. నిజంగా తెలీదు సార్. ఇప్పుడైనా అర్థమైందా? నిజంగా తెలీదు సార్. సరే రఘు సార్. డిక్కీ క్లోజ్ చేసి ఓకే సార్. ఇక్కడే కాపలా ఉండు. నేను వెళ్ళి శివగామి గారిని తీసుకొని వస్తాను. అలాగే సార్. సార్ చెప్పమ్మా, ఎందుకు నన్ను రమ్మన్నావు? ఏమీ లేదంటీ, నేనున్న పరిస్థితుల్లో నాకేం చేయాలో తెలియడం లేదు. అందుకే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్నారు కదా, నా ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో మీతో మాట్లాడాలని రమ్మన్నాను. అసలేమైంది? నేను నా కూతురికి ఆపరేషన్ చేయించాలని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాను.